ఈ బ్లడ్ దాంట్లో రక్త కణాలలో ఎర్ర కణాలు అని ఉంటాయి. ఆ కణాలు తక్కువైనప్పుడు దీన్ని అనీమియా అంటారు. ఈ అనీమియా వచ్చినప్పుడు ఆక్సిజన్ సప్లై అలాగే బాడీకి సంబంధించిన న్యూట్రిషన్ సప్లై అంటే ప్రతి కణానికి సంబంధించిన వర్క్లో ఇది ఇంటర్ఫరెన్స్ జరిగేదానికి అవకాశం ఉంది. ప్రతి అవయవంలో ప్రతి కణానికి ఫంక్షనాలిటీ ఇచ్చేదే ఈ బ్లడ్ సెల్. ఇది తక్కువైనప్పుడు వర్చువల్లీ హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. సో జనరల్గా నంబర్స్ పరంగా చూస్తే 12 నుంచి 15 మధ్యన ఉండాలి ఈ హీమోగ్లోబిన్ అనే లెవెల్. అయితే ఎవరికైతే 7 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి అనీమియా అని అంటారు. ఈ 7 నుంచి 12 మధ్యన కూడా పేషెంట్ కండిషన్ బట్టి అవసరాన్ని బట్టి అనీమియాని ట్రీట్ చేయాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి అని చూసుకుంటే మోస్ట్ కామన్గా మనము కామన్ మ్యాన్ పరిస్థితులు ఆలోచిస్తే ఒకటేమో తీసుకునే ఆహారంలో ఉన్న లోపం, రెండోది పేగు నుంచి సరిగ్గా అబ్జార్ప్షన్ కాకపోతే ఇంకొకటి, మూడోది అది డిస్ట్రక్షన్ అంటే ఎక్కడైనా ఆ ఎర్ర కణాలు డిస్ట్రాయ్ అయిపోతే దాని కారణంగా కూడా లోపించేదానికి అవకాశం ఉంది. అలాగే నాలుగోది లాస్, బ్లడ్ లాస్ అంటే పేగు నుంచి కానీ బాడీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రక్తం వెళ్ళిపోతే ఈ అనీమియా వచ్చేదానికి అవకాశం ఉంది. అసలు రక్తహీనత వచ్చినప్పుడు పేషెంట్కి ఏం జరుగుద్ది అని చూస్తే ఒకటి నీరసము, కళ్ళు తిరగడం, ఆయాసపడడం, చేయాలనుకున్న పని చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కాళ్ళవాపులు రావడం, చిగుర్లు పగలడం, మూతి వాయడం, మొహంలో వాపు రావడం, కొంతమందికి పసికర్ల రూపంలో కనపడడం, ఇలా జరుగుతుంటాయి. మోస్ట్ కామన్గా చూసుకుంటే విమెన్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి మనము సొసైటీలో అనుభవించే మేనరిజమ్స్ అలాగే లేడీస్ థింక్ చేసే విధానం ఇట్లన్నిటి వల్ల ముఖ్య కారణం. బేసిక్లీ న్యూట్రిషన్ దగ్గరకు వస్తే ఇంట్లో ఫస్ట్ అందరూ తినిన తర్వాతే ఆడవాళ్ళు తింటారు. అలాగే చూస్తే న్యాచురల్గా వచ్చే హార్మోన్ చేంజెస్ కానీ బాడీలో వచ్చే చేంజెస్ కానీ లోపాల వల్ల ఆడవాళ్ళకి రక్తము పోయేదానికి అవకాశం ఉంది. అంటే బ్లడ్ లాస్ అంటే వాళ్ళ హార్మోన్ చేంజెస్ క్రమంలో మంత్లీ బ్లడ్ లాస్ వల్ల కూడా వీళ్ళకి లోపించేదానికి అవకాశం ఉంది. దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చూస్తే ఐడియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఐరన్ రిచ్ ప్రోడక్ట్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బ్రైట్గా ఉన్న వెజిటబుల్స్ ఏమైనా కానీ, నాన్ వెజ్ ఐటెంలో చూస్తే రెడ్ మీటు, లివరు, ఐరన్ ట్యాబ్లెట్ సప్లిమెంటేషన్లు ఇలాంటివన్నీ క్రమంలో వాడితే తగ్గేదానికి అవకాశం ఉంది. పుట్టుకతో వచ్చే రక్త కణాల లోపం ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే సలహా పాటిస్తే అది కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. మిగతావి ఈ మెడికల్ పరంగా వచ్చేవి అంటే మెడిసిన్స్ సెకండరీగా వచ్చేవి, అవి మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటే మీకు దాంట్లో క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్స్కో సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి అడిక్వేట్ కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు ఈ రక్తహీనత అనే దానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది.